హలో నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు ఓరెంజ్ అవెన్. ఈరోజు మనం మంచి సాఫ్ట్గా రైస్ ఇడ్లీ చేయబోతున్నాము. చూస్తారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో. ఇది మనం దేంతో వండుతున్నామంటే మన మామూలు రేషన్ బియ్యంతో. ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మనం ఇడ్లీకి కావాల్సిన పదార్థాలన్నీ రెడీ చేసుకోవాలి కదా. ఇదిగో చూసారు కదా, మామూలు రేషన్ బియ్యమే ఇది. దీనిలో బ్లాక్ కలర్లో మట్టి అలా అండవన్నీ ఉంటాయి కదా, ముందు అవి అన్నీ తీసి క్లీన్ చేసి చూసారు కదా, ఇలాంటివి అన్నీ ఉంటుంది. ఇవి అన్నీ తీసేసేయాలి. మామూలుగా మనం రేషన్ బియ్యం వాడడం కదా, ఇలాగ ఇడ్లీకైనా దోశలకైనా చాలా బాగుంటుంది బియ్యము. మన ఇడ్లీ రైస్ కొనుక్కొని ఇడ్లీ చేసేలాగే మనం చేసుకోవచ్చు. కొంచెం కొన్ని టిప్స్తో చేసుకుంటే చాలా బాగా వస్తాయి. నేను మామూలుగా దీంతోనే చేస్తాను. అలాగే దోశలు కూడా చేసుకోవచ్చు దీంతో. మనం ఇప్పుడు చేసిన ఈ పిండితో దోశలు చేస్తే చాలా సాఫ్ట్ దోశలు చేసుకోవచ్చు. అలాగే క్రిస్పీ కూడా చేసుకోవచ్చు. అంటే కొంచెం మందంగా చేస్తే మనకి సాఫ్ట్గా వస్తుంది. బాగా పేపర్ లాగా చేసుకుంటే బాగా క్రిస్పీగా వస్తుంది. ఇప్పుడు ఇదంతా క్లీన్ అయిపోయింది కదా. నేను ఇలాంటి ఒక గ్లాస్, అంటే ఇది ఒక 250 ml పడే గ్లాసే. దీనిలో 3 glasses తీసుకున్నాను రైస్. బియ్యం 3 glasses తీసుకుంటే మన మినపగుళ్ళు ఉంది కదా, అది 1 glass తీసుకోవాలి. అంటే 3:1. అలాగే దీనికి ఇంకొకటి ఏంటంటే, మనం వేసేది సగ్గుబియ్యం. మామూలు మన సగ్గుబియ్యం ఉంది కదా, అది వేసుకోవచ్చు. మనం 3 గ్లాసుల బియ్యానికి 1 గ్లాసు మినపగుళ్ళు తీసుకుంటే 1/2 గ్లాసు సగ్గుబియ్యం తీసుకోవాలి. అలాగే 1 స్పూను మెంతులు ఓవర్గా వేస్తే చేదు ఉండదు, కానీ కొంచెం వేస్తే చాలా హెల్త్కి మంచిది. ఈ కాంబినేషన్లో మెంతులు చాలా బాగా పనిచేసేదండి మనకి. అలాగే బియ్యం చాలాసార్లు కడుక్కొని ఆ వాటర్ బాగా వైట్గా వచ్చేదాకా కడుక్కోవాలి. అలాగే మినపగుళ్ళు కూడా కడిగి పెట్టుకోవాలి. అలాగే మన సగ్గుబియ్యం కూడా ఒకసారి కడిగి నానబెట్టాలి. ఒక 3-4 hours నానిన తర్వాత మనం మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీలో వేసేవాళ్ళు మిక్సీలో వేసేసుకోండి, గ్రైండర్లో వేసేవాళ్ళు గ్రైండర్లో వేయండి. ఇదిగో 3-4 hours తర్వాత మన సగ్గుబియ్యం బాగా నానిపోయింది. నేను గ్రైండర్లో గ్రైండ్ చేయబోతున్నాను. అందుకని మామూలు నార్మల్ వాటరే పోసి గ్రైండ్ చేస్తాను. మిక్సీలో వేసేవాళ్ళు ఏంటంటే, కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టి కూల్ అయిన వాటర్ లేకపోతే ఐస్ వాటర్ పోసుకొని గ్రైండ్ చేసుకుంటే మన పిండి అస్సలు వేడెక్కకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది. దానితో వండితేనే మనకి పర్ఫెక్ట్గా దోశలు ఇడ్లీలు వస్తాయి. మామూలుగా నీళ్ళు పోసి మనం గ్రైండ్ చేసేటప్పుడు పిండి వేడెక్కిపోతే కొంచెం జిడ్డుగా టేస్ట్ అంతా పర్ఫెక్ట్గా రాదు. అందుకని కొంచెం జాగ్రత్తగా చేసుకోండి. నేను గ్రైండర్లో గ్రైండ్ చేయబోతున్నాను. ముందు మన సగ్గు బియ్యాన్ని గ్రైండ్ చేసుకోవాలి. కావాలంటే మినపగుళ్ళు ఇది ఒకేసారి వేయచ్చు, కానీ కొన్ని మెదగకుండా అలా తిరుగుతూ ఉంటుంది. కాబట్టి మనం ముందు ఇది ఒక్కసారి గ్రైండ్ చేసిన తర్వాత మినపగుళ్ళు వేసుకోవాలి. ఇప్పుడు బాగా సాఫ్ట్గా గ్రైండ్ అయింది కదా, ఇప్పుడు మనం మినపగుళ్ళు కూడా వేసుకోవాలి. ఎక్కువ వాటర్ వేయకూడదు. నేను ఇన్ని గ్లాసులు వేసాను కదా, 4.5 గ్లాసుకి మనం తీసుకొని ఆ గ్లాసులో 1 గ్లాసు వాటర్తోనే మొత్తం గ్రైండ్ చేయడం కుదిరితే అంత థిక్గా గ్రైండ్ చేసుకుంటే మంచిది. ఇంకా కావాలంటే ఒక 1.5 గ్లాసు కంటే ఎక్కువ అస్సలు వేయకూడదు. ఇప్పుడు మన మినపగుళ్ళు కూడా బాగా పేస్ట్ అయింది. చాలా సాఫ్ట్గా గ్రైండ్ అవ్వాలి. చూసారు కదా, బాగా సాఫ్ట్గా అయింది. చూడండి, ఇదిగో బాగా మెత్తటి పేస్ట్ అయ్యేదాకా మనం గ్రైండ్ చేసిన తర్వాత తీసి పక్కన పెట్టండి. ఇంకా మళ్ళీ అదే గ్రైండర్లోనే మనం బియ్యం కూడా వేసుకోవాలి. నేను టైం ఎందుకు చెప్పలేదంటే, అందరిది గ్రైండర్ ఒకేలాగా ఉంటుంది కదా. నాకైతే ఒక అరగంటలో మెదిగిపోయింది. ఈ గ్లాసులో 1/2 గ్లాసు వాటరు బియ్యం మెదగడానికి సరిపోతుంది. అలాగే ఒక 1/2 గ్లాసు వాటర్తోనే నేను మినపగుళ్ళు కూడా గ్రైండ్ చేశాను. ఇంకా మీకు కావాలంటే ఒక 1/2 గ్లాసు కూడా ఎక్స్ట్రా పోయొచ్చు, దానికంటే ఎక్కువ అవ్వకూడదు. చూసారు కదా, ఇది కూడా బాగా సాఫ్ట్గా గ్రైండ్ అయింది. ఓవర్గా వాటర్ వేయలేదు కాబట్టి బాగా థిక్గా ఉంది బ్యాటరు. అలాగే ఇప్పుడు మనం పక్కన పెట్టాం కదా మినపగుళ్ళు, ఇది కూడా దీనిలో వేసి ఒక్కసారి మిక్స్ చేసామనుకో తొందరగా అవుతుంది. లేకపోతే మళ్ళీ మనం చేయి పెట్టి బాగా కలపాలి కదా. అందుకని ఒక్కసారి దీనిలో పెట్టి మిక్స్ చేసామనుకో తొందరగా రెడీ అయిపోతుంది, ఎక్కువ కష్టాలు లేకుండా. ఈజీ మెథడ్. తర్వాత మనం తీసేయచ్చు. నేను ఇలాంటి ఒక ఎయిర్ టైట్ కంటైనర్ తీసుకొని దానిలోకి థిక్ బ్యాటర్ని అలాగే ట్రాన్స్ఫర్ చేసుకొని టైట్గా మూత పెట్టి పెట్టేస్తాను. అప్పుడు ఫ్రిడ్జ్లో 4-5 రోజులు ఉంటుంది. మనకి ఎప్పుడు కావాలంటే కొంచెం తీసుకొని ఒక 1 hour బయట పెట్టేస్తే మనకి దోశలు కానీ ఇడ్లీలు కానీ రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు దాంట్లో నుంచి కొంచెం తీసుకొని మనకి రేపటికి ఇడ్లీ కోసం నేను కొంచెం వాటర్ పోసి ఇదిగో ఇలాగా థిక్ బ్యాటర్, అంటే మరీ గట్టిగా కాదు మరీ లూజ్గా కాకుండా ఇలా ఉండదు.
బాగా చేతితో మిక్స్ చేసి కలిపి పెట్టుకోవాలి. ఈ చేతితో మనం మిక్స్ చేసి ఒక 5 to 10 మినిట్స్ బాగా మిక్స్ చేస్తే అంత పర్ఫెక్ట్గా వస్తుందంట. ఇది ఏమంటే పైన ఒక 2 స్పూన్ వాటర్ పోసుకోవాలి, లేకపోతే పైన మనకి 2-3 రోజులు ఉండేసరికి పైన డ్రై అయిపోతుంది. అందుకని కొంచెం ఒక 2 స్పూన్ వాటర్ పైన పోసేసి ఇలాగా మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. రేపటికి కావాల్సింది మాత్రం ఓవర్ నైట్ బయట పెట్టండి. మూత పెట్టి బయట పెడుతున్నాను. మార్నింగ్కి ఇదిగో చూడండి పిండి ఇలాగా రెడీ అయింది. చాలా సాఫ్ట్గా ఉంది, బాగా ఫ్లఫీగా వచ్చింది. ఇప్పుడు మనం ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకోలేదు కదా, ఉప్పు వేసుకొని ఓవర్గా మిక్స్ చేయకూడదు. జస్ట్ ఉప్పు కలవడానికి వరకు మిక్స్ చేసుకొని మనం ఇడ్లీలు రెడీ చేసుకోవాలి. ఇప్పుడు మన ఇడ్లీ పాత్రలో వాటర్ బాయిల్ అవ్వడానికి పెట్టాము. అలాగే దీనిలో కొంచెం ఆయిల్ రాసుకోవాలి. ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏదైనా. ఇంకా ఆయిల్ నెయ్యి అవి ఇష్టం లేదు అనేవాళ్ళు మామూలుగా మన ఇడ్లీ క్లోత్ మీద వండుతాం కదా, అలాగైనా చేసుకోండి, ఏం కాదు. ఇప్పుడు లైట్గా ఇలా అన్నీ బ్రష్ చేసేసుకొని దీనిలోకి మనకు కావాల్సిన బ్యాటర్ పోసుకోవాలి. చూసారు కదా, థిక్నెస్ ఇలా ఉంది. ఓవర్గా వాటర్ అయినా మన ఇడ్లీ పర్ఫెక్ట్గా రాదు. ఇలా కొంచెం థిక్గా ఉండాలి. అలాగే పిండి సాఫ్ట్గా మెదగాలి, అప్పుడే బాగా పర్ఫెక్ట్గా వచ్చేది. చూసారు కదా, ఇలా థిక్గా ఉంటుంది బ్యాటరు. ఇలాగా ఒక్కొక్కటి పెట్టుకోవాలి. అలాగే ఒక 10 మినిట్స్లోనే మన ఇడ్లీ ఉడికిపోయింది. దానికంటే ఎక్కువ టైం పెడితే ఏమవుతుందంటే ఓవర్ కుక్ అయ్యేసరికి మళ్ళీ కొంచెం మందంగా అయిపోతుంది. అలాగే ఫస్ట్ ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్ మీద పెట్టుకోవాలి. తర్వాత 5 మినిట్స్ తగ్గించి పెట్టుకోండి, పర్ఫెక్ట్గా ఉండదు. చూసారు కదా, టైట్గా మూత పెట్టేసేయండి. మామూలుగా 10 మినిట్స్ వదిలేసేయండి. 5 మినిట్స్ హై ఫ్లేమ్, 5 మినిట్స్ లో ఫ్లేమ్. చూడండి మన ఇడ్లీ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. మీరు కూడా ఇలాగే ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా కూడా ఉండదు, చాలా సాఫ్ట్గా ఉండదు. తీసేసి ఒక 2 నిమిషాలు బయట పెట్టాలి. కొంచెం వాటర్ దీని మీద స్ప్రే చేసామనుకో తొందరగా ఇడ్లీ ఊడి వచ్చేసిద్ది, నీట్గా వచ్చేసిద్ది. అంటే సైడ్ ఏమి ఇరిగిపోకుండా, షేప్లెస్ అయిపోకుండా నీట్గా వచ్చేస్తుంది. ఇలా వాటర్ చల్లండి, కొంచెం లైట్గా చాలు, ఓవర్గా అవసరం లేదు. ఇప్పుడు మనం తీసేయచ్చు. చేతితో తీస్తే అంత పర్ఫెక్ట్గా రాదు కదా, అందుకని నేను స్పూన్తో అలా తీసేసాను. మీకు స్టీల్ది అయితే కొంచెం కష్టమే రావడానికి, కానీ అల్యూమినియం దాంట్లో అయితే తొందరగా వచ్చేసింది కదా. మన ఇడ్లీలు రెడీ అయిపోయింది. చూడండి బాగుంది కదా. మీరు కూడా అందరూ ఇంకా రేషన్ బియ్యాన్ని వేస్ట్ చేయకుండా ఇడ్లీలు దోశలు వండుకోవచ్చు. ఒక్కసారి అందరూ ట్రై చేసి చూడండి. అందరూ హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆరెంజ్ అండ్ కంటిన్యూస్. బై బాయ్.